హలో, నేను మీ కేకేని. మా ఇంటికి దగ్గరలో ఉన్న మన్యాని అనే వీధిలో ఉంటున్నాం. అక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఒక మార్కెట్ ఉందన్నమాట. ఆ మార్కెట్ దగ్గరలోనే మీకు చూపిద్దామని చిన్న వ్లాగ్ పెట్టాను. కొంచెం చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో ఇది మాకు దగ్గరలోనే మార్కెట్, వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చూసారా కాయగూరలు ఎలా ఉన్నాయో, కాయగూరలు ఆకుకూరలు అన్నీ దొరుకుతాయి. ప్రతిదీ కూడాను సేమ్ మన ఇండియా లాగే ఉంటుంది. సో ఇక్కడ కూడా అన్ని రకాలుగా అన్నీ అమ్ముతారు. చూసారా కర్రపెండలాలు ఎంత బాగున్నాయో, కర్రపెండలాలు, వంకాయలు, టమాటాలు. చూసారా పైనాపిల్స్ ఎంత పెద్దవో. కానీ ఇలాంటి పైనాపిల్స్ మన ఇండియాలో దొరకవు, ఈ సైజు దొరకవు. తర్వాత ఈ పైనాపిల్ చాలా స్వీట్గా ఉంటాయి. ఒకవేళ మనం కట్ చేసుకొని తిన్నాం అనుకోండి, ఇంకా పంచదార వేయాల్సిన అవసరం లేదు, అంత అంత తీపిగా ఉంటుంది. అట్లాగే బంగాళదుంపలు చూసారా, కొబ్బరికాయలకి పిలకలు ఉండవు, బోడిగా ఉంటాయి. మరి ఇక్కడ అంతే, అలాగే చేస్తారు. ఇవి నెత్తళ్ళు ఇవి. అలాగే లోనికి వెళ్ళిపోయాం అనుకోండి, మీకు చికెన్ అన్నీ దొరుకుతాయి. అలాగే మొత్తం కుకింగ్ ఆయిల్, రైసు. రైస్ అయితే మనం తిన్నాం, ఈ రైస్ కొంచెం మోటాగా ఉంటాయి. కాబట్టి ఈ రైస్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ప్రజలైతే తింటారు, వాళ్ళకి బాగా అలవాటు. మనం తిన్నాం, మనకి ఆ టేస్ట్ నచ్చదు. అన్నం కూడా అంత బాగా అవ్వదు, ముద్ద ముద్దగా అంటిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం ఈ రైస్ మనం కొనుక్కోలేం. సో అంతేకాకుండా ఇక్కడ చూసారా ట్రాన్స్పోర్ట్, చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్ల మీద అన్నీ పట్టుకొని వెళ్తుంటారు, వస్తుంటారు అన్నమాట. అట్లాగే అరటిపళ్ళు, అలాగే ఆరెంజ్, అన్నీ సమస్త అన్నీ దొరుకుతాయి. చాలా బాగానే ఉంటుంది, ప్రతి దొరుకుతాయి. అన్నీ తెచ్చేస్తారు, పెద్ద పెద్ద లారీలతో వస్తాయి అన్నమాట. లారీలతో వచ్చి ఇక్కడ అన్లోడ్ చేసుకొని వ్యాపారస్తులు కొనుక్కుంటారు. అలాగే చూసారా పెద్ద పెద్ద పుచ్చకాయలు, నారింజలు అన్నీ దొరుకుతాయి. చూడండి ఎంత కూడా ఉన్నాయో పుచ్చకాయలు, పెద్ద పుచ్చకాయలు. మన ఇండియాలో కూడా ఈ సైజులు దొరుకుతాయి, ఇక్కడ కూడా ఇవే సైజులు. అలాగే అన్నీను ప్రెజెంట్ చూశారు కదా, అన్నీను ప్రతివి దొరుకుతాయి. ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి, మనకి ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మీకు కనిపిస్తుంది లారీ చూసారా, ఆ లారీలో నుంచి అన్ని సామాన్లు వస్తాయి. ఆ సామాన్లు వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాపారస్తులందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిన వస్తువులని వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. ఈ రకంగా ఈ లారీ నుంచి వస్తాయి, లోడ్ వస్తుంది. ఆ లోడ్ వచ్చిన తర్వాత ఈ వ్యాపారస్తులందరూ వాళ్ళ షాపులకి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు తీసుకుంటారు. క్యాబేజీ బుట్టలు మొత్తం సమస్తం అది